ఆ కృష్ణుని ప్రేమించే వాళ్ళు ఎవరు? బ్రజగోపికలు, మిగతా ఎవరు కాదు. ఎంత వాళ్ళ ప్రేమ! ద్వారకలో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక రోజు తలనొప్పి లేచింది. ద్వారకలో కృష్ణుడు పరిపాలిస్తుండు రాజులాగా, 16,108 రాములతో సహా. అవునలేదా? విపరీతమైన తలనొప్పి లేచింది. మనకుంది ఎక్స్పీరియన్స్ తలనొప్పిది. ఎట్లయితే అవస్థ ఎటు మంచం ఉంటుంది, ఎటు సుమారు అది తలనొప్పి లేస్తే. సో వీళ్ళందరూ 16,108 భార్యలు, అయ్యా అయ్యా స్వామి స్వామి ఏమైంది 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 ఏమైంది, చచ్చిపోతాను వశపడతలేదు. అయ్యమ్మ దీనికి పరిష్కారం ఏముంది? నా భక్తుల పాదాల గులి. ఏంది మెడిసిన్? అమృతాంజన్ కాదు, డోలో కాదు. ఏంది సొల్యూషన్? నా భక్తుల పాదాల చరణ ధులి. కాబట్టి నారదుని వచ్చిండు. నారదుని ద్వారక వచ్చిన తర్వాత వీళ్ళంటారు, అయ్యా అయ్యా మీరే గొప్ప భక్తులు, మీ పాదాలు ధులి ఇవ్వండి. నారదు అంటాడు, నాకంటే గొప్ప భక్తులు మీరే ఉన్నారు. 24 గంటలు వారితో పాటు ఉండి వారు సేవ చేస్తున్నారు. మీ పాదాలు ధులి అతనికి ఇవ్వండి, మీరు పెట్టండి, రుద్దండి మొత్తం తల మీద. 16,000 మంది ఉన్నారు మీరు. వాళ్ళు ఏమంటున్నారు? మునీంద్ర, ఇటువంటి ఘోరమైన పాపం చేసి ఉంటే మేము నరకం పోతాం. మా భర్త పాదాల మా పాదాలు ధులి మా భర్త తల పెడతామా? ఇటువంటి పాపం మేము నరకం పడతాము, నరకవసరం అవుతాము. అద్దద్దు మొదల కాదు. వాళ్ళు కాలం జరిగి కృష్ణుడికి ఇంకా ఎక్కెత్తుండు. ఇక నారదు, అయ్యా మరి మీరే చెప్పాలా, తలనొప్పి మీదే, పరిష్కారం కూడా మీరే చెప్పాలి అంటే. నాకు భక్తుల భక్తులు అంటే ఇక్కడ ఉన్నారు కదంటే వాళ్ళు ఇవ్వంటుండ్రు. మరి సెకండ్ ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ ఎవరు? పెద్ద పెద్ద యోగులు హిమాలయాలో నాపై ధ్యానం చేస్తుండ్రు, నన్ను పొందడానికి, నన్ను చేరుకోవడానికి. అవునలేదా? నా కృపకు పాత్రడానికి. వాళ్ళు ఎరుగుండ్రి. నారదు ముని ద్వారకెళ్ళి ఫ్లైట్ పట్టిండు చక్కగా హిమాలయ. ఇమీడియట్ ఫ్లైట్, ఎమర్జెన్సీ ఉంది కదా, తలనొప్పి. అక్కడ అందరు కూర్చున్నారు ధ్యానం చేసుకుంటా. అయ్యా మునీంద్ర, నారదా ఇలా రావడం జరిగింది. అరే రావడం ఏంది? మీరు ఎవరిపై ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తికి తలనొప్పి లేచింది. అవునా? మొదటి పరిష్కారం ట్రీట్మెంట్ ఏముంది? మీ పాదాల ధులి. మేము సంసారము అన్ని వదిలేసుకొని, ఇది వదిలేసుకొని, అది వదిలేసుకొని, అన్నిటికీ దూరమై మేము ఇక్కడ ధ్యానం చేస్తున్నాము. అతని కృప పాత్రలు కావాలని, అతని ప్రేమను పొందడానికి, అతన్ని పొందడానికి. మాతో ఇంత మీద పాపం చెప్పుకుంటారా? అట్లయితే మేము చేసిన అనుకోండి, బస్ తపస్సు ఎంత అవుతుంది, వ్యర్థం, భంగం అయిపోతుంది. మేమా పాపం చేయము, మా వలన కాదు, మా కట్టకండి. అది నారదు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ద్వారకకు. అయ్యా సెకండ్ ఆప్షన్ కూడా ఫెయిల్. ఇక చివరికి అంటారు, అయ్యా థర్డ్ ఆప్షన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏముంది? వీళ్ళద్దంటుండ్రు, వాళ్ళద్దన్నారు. మరి చివరికి ఉన్నారు ఎవరికి భక్తులు? ఇక బృందావనంలో అక్కడ గోపికలు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు చివరి ఆప్షన్. ఇక వాళ్ళు లేకపోతే ఇక నేను ఉండే, ఇక ఉన్న వాళ్ళ కాదు, ఇక ఇది నేను తట్టుకోలేకపోతున్నా, ఈ తలనొప్పి ఏమిటి అంత నా ప్రాణం పోయేటట్టు ఉంది. సో నారదుని ఇమ్మీడియట్లీ ఇక ద్వారకెళ్ళి బృందావనం వచ్చేసి, వచ్చిన తర్వాత నారదుని చూసి వాళ్ళందరూ ఇప్పటికీ లేడ్చుకోవచ్చు. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. 11 సంవత్సరాలు కృష్ణుడు చెప్పిపోయింది, నేను వస్తున్నాను, ఎల్లుండి వస్తా, 2 రోజుల పని ఉంది, ఎల్లుండి తిరిగి వచ్చేస్తా నేను. ఇక వస్తాడేమో. ఎన్ని రోజులు గడిచినాయి? 100 సంవత్సరాలు గడిచినాయి. కానీ కృష్ణుడు ఎన్నడూ కూడా తిరిగి మళ్ళీ రాలేదు. ఇప్పుడు మనం ఉంటే ఎన్ని రోజులు ఎదురు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, మళ్ళీ మన పట్టణం చేసుకుంటాం. అవునులేదా? కానీ వీళ్ళు 100 సంవత్సరాలు ప్రతిరోజు ఏ దారి పట్టుకొని కృష్ణుడు పోయిండో అదే దారి మీద కూర్చుని చూస్తూ ఉండాలి. ఎప్పుడేమో ఇక వస్తాడేమో. మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి మంచి నగాలు వేసుకొని, మంచి మంచి వంటకాలు, కృష్ణుడు ఇష్టమైన వంటకాలు, నైవేద్యాలు తయారు చేసుకొని కూర్చుంటుంది. మనకు అనిపిస్తుంది, అయ్యో బాధలో ఉంటే మంచి బట్టలు వేసుకుంటారు, మేకప్లు చేసుకుంటారు వీళ్ళు.
ఇప్పుడు మనం బాధలు ఉంటే మేకప్ వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, నగలు వేసుకుంటారా? మీ బాధ ఉంటే ఏమన్నా ఎప్పుడు వేసుకుంటారు? ఎప్పుడు వేసుకుంటారు మంచి బట్టలు, మంచి నగలు? మనసు ఆనందంగా ఉంటాం లేదా? కానీ వీళ్ళు ప్రతిరోజు ఎందుకు తయారవుతుండ్రు? ప్రతిరోజు ఇంత అలంకరణ ఎందుకు? ఎందుకంటే మేము బాధపడుకుంటా, మేము ఏడ్చుకుంటా, మేము అలంకరణ చేసుకోకపోతే, మేము మంచి బట్టలు వేసుకోకపోతే, మంచి పూలని అలంకరణ చేసుకోకపోతే, మంచి నగాలు వేసుకోకపోతే, ఒకవేళ సడన్గా కృష్ణ వచ్చిననుకో మమ్మల్ని బాధపడతా చూసి అతడు బాధపడతాడు. సో కనుకని అతడు బాధపడదని వీళ్ళు వాళ్ళ బాధను కప్పేసుకొని తయారై కూర్చుంటుంది. దీన్ని అంటారు ప్రేమ. ఇప్పటి భార్యను ఫోన్ చేస్తాడు, అత్తున్నావు రాత్రి ఇంటికి? అత్తున్నా. తింటావా? తింటాను. తెలపడవలో ఎందుకుంటాడు? ఎందుకు? ఇది అప్పటికి తిని కొంచెం ఊరిసేసుకొని భవనం రెడీ పెట్టేసుకుంది. ఇక అది ఇట్లా దోస్తులు ఉన్నాడు, యాడనో దాబాలు తిన్నట్టాడు, దాబాలో తిన్నట్టాడు. అయినా ఇంటికంటే దీనికి పెంచదు. ఎందుకు? కూడండాలని మళ్ళీ అంటుడా, మళ్ళీ అడుగుడా, మళ్ళీ కోసుడా. ఓ పని చేయి, అత్తున్నావు కదా, అక్కడ ఏమైనా పట్టుకురాపు, నువ్వు తిని రాపు. ఇప్పటి భార్యలు. కానీ వీళ్ళు ప్రతిరోజు వంటకాలు చేసుకొని రెడీగా ఉంటారు. ఎందుకు? అత్తకత్తని ఆకలి అంటే ఏం లేకపోతే మళ్ళీ బాధపడతాడేమో. వాళ్ళ మనసులో ఏముంది? కృష్ణుడు బాధపడద్దు, కృష్ణ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ. దాట్ ఈజ్ లవ్. దాన్ని అంటారు ప్రేమ.